అందరికీ కూడా ఇది వర్తించాలి అవ్వాలి. మనం కూడా దేశం కోసం 187 మంది భారతదేశంలో ఆర్య సమాజం అది గుర్తుపెట్టుకో. అందుకని చెప్పండి ఈ లక్షణాలు ఉండాలి. ఓం తేజోసి తేజోసి తేజో తేజో ప్రకాశయుక్త పరమేశ్వర పరమేశ్వర మాయందును మాయందును వాటిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రయోగించుకుని తనుకున్నాడో వాడు పరాక్రమం. మంత్రాలు మన ఏం సార్ బాణం తీసాడు ఎప్పుడేంటి ఏంటి ప్రభు అధర్మాన్ని నిర్జించున్నావు వదులుతున్న బాణాన్ని అది పరాక్రమవంతుడు. అలాగే చూడండి ఓం బలమసి బలమసి అనంత బలయుక్త మాయందును శారీరక మానసిక ఆత్మబలములను చేయొచ్చుము. శరీరం అంటేనేమో ఆరోగ్యము, మానసిక బలం అంటేనేమో సత్య సత్యముల వివేకం చేయాలము. సత్యం సత్యం అనే నిర్ణయం అది ఆత్మ పూర్తిలో ఆత్మని ఎప్పుడైతే ప్రత్యక్షమైంది పక్కన ఔషధయ పశ్యంతా యోగక్షేమో నః కల్పతాం యోగక్షేమో నః కల్పతాం యోగక్షేమతాం పూజనీయ ప్రభు హమారే భావోజ్వల కీజియే छोड़ रे छला कपट को मानसिक बल कीजिए वेद की बोले रुचाए सत्य को धारण करे हर्ष में हो मग्न सारे शोक सागर से डरे अश्वमेधाधिक रचाए यज्ञ फल को धर्म मर्यादा चला कर लाभ दे संसार को लाभकारी हो हवन हर प्राणधारी के लिए ధ్వజారోహణం చేయడానికి రావాలి. మీకోసమే ఇక్కడ వేచి చూస్తా ఉన్నాం. అందరు నరమంటే
ఇళ్ళలో వస్తుంది మామూలు సౌండ్ వితౌట్ మైకులు అందరూ పోల్చలేదు ఇక్కడ చలో స్టార్ట్ చేయ పాట मर्यादा पुरुषोत्तम श्री राम श्री कृष्ण चंद्र जी की गुरु विरजानंद जी की महर्षि स्वामी दयानंद सरस्वती जी की आर्य समाज वेद की ज्योति धर्म का जयति ओम ध्वज व्योम विहारी विश्व प्रेम प्रतिमा अति प्यारी सत्य सुधा बरसाने वाला स्नेहलता सरसाने वाला सौम्य सुमन विकसाने वाला विश्व विमोहन तव जय भारी जयति ओम ध्वज व्योम विहारी इसके नीचे बड़े अभय मनुष्य सतपथ पर सब धर्म दुरीजन वैदिक रवि का हो शुभ उदयन आलोकित हो वेदिश सारी जयति ओम ध्वज व्योम विहारी इसके सारे पृथ्वी शांति आपा शांति रोषधय शांति वनस्पते शांतिर्विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 जबले मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी की योगीराज श्री कृष्ण चंद्र जी की गुरु विरजानंद जी की महर्षि स्वामी दयानंद सरस्वती जी की आर्य समाज वेद की ज्योति धर्म का झंडा ऊंचा रहे गो माता की रक्षा करो वैदिक ध्वनि सबको सादर नमस्ते। आर्य समाज वेद की ज्योति ओम का झंडा ऊंचा रहे धर्म का झंडा ऊंचा रहे శ్రావణ ఉపాకర్మ వేద ధర్మ ప్రచారము యజ్ఞ మహోత్సవ ఆహ్వానము మరి ఆర్య సమాజంలో గత 78 సంవత్సరాల నుంచి శ్రావణ మాసంలో యజ్ఞం చేస్తూ ఉంటాము మరియు ఆర్య బంధువులు ఏదైతే ఉన్నారో మన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరవీరులైనారో వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఆర్య సమాజంలో యజ్ఞం చేస్తూ ఉంటాము. ఆర్య సమాజంలో ధ్వజారోహణం చేస్తాం శ్రావణ మాసంలో. ఈ ధ్వజారోహణం అనేది ఒక ఆర్య సమాజం శ్రావణ మాసంలో చేస్తాము. మరియు అందరి శ్రేయస్సు కోరి యజ్ఞం చేయడం ద్వారా వర్షాలు చాలా పడతాయి. దేశం మొత్తం సస్యశ్యామలుగా ఉండాలని ఆర్య బంధువులందరూ కోరుకుంటా ఉన్నాం. మరి ఆర్య సమాజంలో రోజు పొద్దున 9 గంటలకు యజ్ఞం జరుగుతుంది. మన సాయంత్రం 5:30 నుంచి యజ్ఞం జరుగుతుంది. అందరూ ఆర్య బంధువులు అందరూ సమాజంలో యజ్ఞంలో పాల్గొనాలి. ఆర్య సమాజంలో చేసే యజ్ఞము మొత్తం ప్రపంచవ్యాప్తంగా మంచి వర్షాలు పడాలి, అంత సస్యశాలంగా ఉండాలనే ఆలోచనతో చేసే యజ్ఞము. దయచేసి ఇది ఆర్య బంధువులు అందరూ గుర్తుంచుకొని సమాజానికి రావాలి, యజ్ఞంలో పాల్గొనాలి. దేశానికి స్వతంత్ర పోరాటంలో 90% ఆర్య బంధువులే వీరమరణం చెందారు. వీరులు ఆర్య సమాజ బంధువులే. మరి
ఇలాంటి వీరులున్న ఆర్య సమాజము ఈరోజు బోధనలో ఎన్నో యజ్ఞయాగాలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరందరూ పాల్గొని కోరుకుంటా ఉన్నాం. సుఖినో భవంతు. ఓం ధన్యవాదములు. మరి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ ఆర్య బంధువులు ఆర్య మహిళలందరూ అందరికీ రాఖీ కట్టడం జరిగింది. ఈ రాఖీ చెల్లెళ్ళు అందరూ కట్టచ్చు. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమందరం దేశానికి రక్ష అనే భావంతో ఆర్య సమాజం ముందుకెళ్తా ఉన్నది. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ. ధన్యవాదములు. वैदिक धर्म की जय। मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी की जय। विश्व